లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సరే, అంటే మీరు పేపర్ బాయ్ స్థాయి నుండి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఎదిగారని తెలిసింది, నిజమేనా? తల్లిదండ్రులపైన ఆధారపడొద్దని చెప్పి స్వతహాగా నేను డబ్బులు సంపాదించుకోవాలి ఏదైనా చేసి అనే టైంలో సో డిపార్ట్మెంట్కి రావాలని ఎన్నో ఉన్నాయి కదా డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ రావాలని, పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలని ఎందుకు అనిపించింది? పోలీసులు అప్పుడు నేను బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్లో ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వనప్పుడు మీరు ఆర్ఎస్ఐ స్థాయిలోనే 2011 బ్యాచ్లో కానిస్టేబుల్లకు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు నక్సలైట్లను అంతమొందించడానికి మీరు పూనుకున్నారని తెలిసింది. ఇది వాస్తవమేనా కాదా? ఆ కాలంలో 2011 అంటే అప్పుడు ఇటు మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ కొంచెం నక్సలైట్ ప్రాబల్యం ఎక్కువ ఉంది. సో మీరు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కోసం మీరు అది చేసి ఫైర్ చేసి కదా. సో మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ ఇట్లా రావడం జరిగిందా? అడెల్లి గారు షోబర్ ప్లేస్ చార్లెస్ వీళ్ళ మూమెంట్ బెల్లంపల్లి తిరియాని మంకిగుట్టల్లో చాలా ఉండేది అప్పుడు ఉన్నటువంటి ప్రాంతం. మేము వీళ్ళని తయారు చేస్తున్న అనే విషయం మాకు మాత్రం తెలుసు. బట్ ఎలాంటిదైనా కానీ ఏంటంటే మేము డ్యూటీలో గడుస్తున్న ఆఫీసర్గా కరీంనగర్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో రెడ్ హ్యాండ్గా డబ్బులు పట్టుకున్నారు. సో పైనుండి మీకు పై అధికారుల నుండి కూడా ప్రశంసలు వచ్చినాయి. సో ఇలాంటి డ్యూటీలు వేసినప్పుడు, ఇలాంటి సాధించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సిరిసిల్ల ఫ్లడ్స్ వచ్చినాయి. మీరు ఎంతో రిస్క్ చేసి ఆ వరదల్లోకి వెళ్ళి ఒక పసిపాపను దాంతోపాటుగా ముసలి వాళ్ళకు కూడా మీ భుజాన ఎత్తుకుని వచ్చారు. ఇప్పుడు క్రీడలలో మీరు రాణిస్తున్నారు. సో కొత్త వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారని కూడా తెలుసు. సో మీరు క్రీడాకారులకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు? మీ వంతు వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు ఇస్తున్నారు? ఆల్ ఇండియా 100 మీటర్ అథ్లెటిక్లో ఒక ఆల్ ఇండియా స్థాయి అథ్లెట్గా తయారు చేసిన ఘనత మా పీటీ సుదేష్ కుమార్ సార్ దొరుకుతుంది. ఎందుకంటే దుస్తులు అందించినటువంటి టాపిక్స్ చేయగలం, కాళ్ళకు షూలు వేసుకున్నటువంటి ఒక స్థాయి నుంచి వెళ్ళి అంటే మీరు ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు కదా సార్. అంటే మీరు చిన్నప్పుడు చేసిన పేపర్ వేసిన స్థాయి, మీరు కష్టపడ్డ స్థాయి, అవన్నీ మీకు గుర్తుకొచ్చినప్పుడు మీకు ఇప్పుడు అప్పటికిప్పటికి ఆలోచించుకున్నప్పుడు ఏమనిపిస్తాయి మీకు? అంటే అవి ఒక తల్లిదండ్రులు మనల్ని ఒక పండుగ వచ్చినా కూడా, ఏదో పబ్బం వచ్చినా కూడా కుటుంబంతో సహా, పిల్లలతో సహా, ఫ్యామిలీతో మంచిగా కలిసి తినాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి మాట్లాడాలనిపిస్తుంది కదా. సో ఇలాంటి సందర్భంలో మీరు లేనప్పుడు ఎప్పుడన్నా మీతోని అంటే ఏడవడం, మీతోని చెప్పుకోవడం జరిగిందా? అప్పుడు మీరు ఏమని చెప్పేటోళ్ళు మరి మీ మేడంకి? మా మేడం స్టార్టింగ్లో నాకు మ్యారేజ్ అయినప్పుడు ఇప్పుడు మీరు డ్యూటీని ఒక దిక్కు మేనేజ్ చేసుకుంటూనే ఒక దిక్కు క్రీడలపై ఆసక్తి పెంచుకుంటూ క్రీడలు రాణిస్తుంటుంటారు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఫ్యామిలీ విషయంలో ప్రతి పోలీసు అధికారికి మీకంటే ఇంకేమైనా గోల్ ఉందా మరి? గోళ్ళు, ఆశయాలు అంటే పోలీస్ ఉద్యోగం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. ఒక్కోసారి రేయింబవళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒకవైపు డ్యూటీ నిర్వహిస్తూనే జాతీయ స్థాయిలో ఖోఖో, అథ్లెటిక్స్లో రాణిస్తున్నాడు. పేపర్ బాయ్ స్థాయి నుండి ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఎదిగిన సిఐ కుమారస్వామి ప్రస్తుతం మనతో పడున్నాడు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. చెప్పండి సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంది? క్రీడల్లో ఇంత మీరు రాణించడానికి గల కారణం ఎవరు? మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా కుటుంబ నేపథ్యం అంటే మా నాన్న గంగయ్య గారు ప్లస్ మా మదర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది, కీర్తిశేషుల రాజేశ్వరి. మాకు ఒక అక్కయ్య, ఒక చెల్లె, నేను మధ్యలో విడి. మా నాన్న సింగరేణి వృత్తి నిత్యం అని చెప్పి గోదావరికని ప్రాంతంకి ధర్మాన మండల్ బందరపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల నేను అక్కడే పుట్టి అక్కడే నా యొక్క ఎడ్యుకేషన్ అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు కొనసాగించడం జరిగింది. ఈ క్రీడలపై నా యొక్క మక్కువ అంటే నేను వాననికేతన్ విద్యా సంస్థలైనటువంటి వాననికేతన్ హై స్కూల్ మార్కండకాలు ఉన్నటువంటి ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు నేను క్రీడలు ఆడగలుగుతా అని చెప్పి నాలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని గుర్తించినటువంటి మా గురువు గారు అయినటువంటి పిఈటి సుదేష్ కుమార్ సారు, అప్పుడు అతను క్రికెట్ ప్లస్
అథ్లెటిక్స్ అండ్ ఖోఖో లాంటి క్రీడల్లో అతన్ని శిక్షణ ఇచ్చేవాడు. ఇతన్ని మనక అందులో ఉన్నటువంటి ఒక ఫిజికల్ ఫిట్నెస్ను చూసి నాలో ఉన్నటువంటి 5వ తరగతి ఉన్నటువంటి ఆ సమయంలో నాకున్నటువంటి ఫిజికల్ స్టాండర్డ్ని చూసి ఇతని ఈ క్రీడల్లో కనుక మనం తీసుకొని కనుక మెలకువలు నేర్పినట్లయితే కనుక మంచి స్థాయి ఒక ఉత్తమమైనటువంటి ఒక పొజిషన్కి తీసుకుపోవచ్చు అని చెప్పి నాలో ఉన్నటువంటి ఫస్ట్ గుర్తించింది మా గురుగారు అయినటువంటి సుదేష్ కుమార్ సార్. సార్ అంటే మీరు పేపర్ బాయ్ స్థాయి నుండి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఎదిగారని తెలిసింది, ఇది నిజమేనా? ఇది వాస్తవమే. ఫస్ట్ నేను చదువుకున్న టైంలో మా నాన్న సింగరేణి ఉద్యోగస్తుడు అయినా కానీ నాలో ఒక ఆశయం ఉండేది. తల్లిదండ్రులపైన ఆధారపడొద్దని చెప్పి స్వతహాగా నేను డబ్బులు సంపాదించుకోవాలి ఏదైనా చేసి అనే టైంలో పేపర్ వేయాలనే ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కలిగింది. అది వాస్తవే. మీరు ఎట్లన్నా సమాచారాన్ని సేకరించారు కానీ నాకు అర్థం కాలేదు. నేను స్థాయిగా నా లైఫ్ను ఫస్ట్ ఎర్నింగ్ అనేది ఒక స్థాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పేపర్ బాయ్ స్థాయి నుంచి పేపర్ వేయడం జరిగింది. ఇప్పుడు మనం రీసెంట్గా మనం ఓపెన్ అయినటువంటి RFCL ఏదైతే ఉందో అది FCI అనే ప్రాంతం ఉంది, ప్లస్ అదే గోవార్క్ అనే ప్రాంతంలో ప్రతి క్వార్టర్లో FCI క్వార్టర్లో కానీ సింగరేణిలో ఉన్నటువంటి రమేష్ నగర్, తిలక్ నగర్ ప్లస్ ఎలక్షన్ నగర్ ప్రాంతంలో అక్కడ పేపర్ వేయడం జరిగింది. వాస్తవంగా 7 సంవత్సరాలు నేను వార్తకు సంబంధించినటువంటి ప్లస్ డెక్కన్ క్రానికల్ సంబంధించినటువంటి ఆ పేపర్ను ఆ హౌస్లో డోర్ టు డోర్ వేయడం జరిగింది. వాస్తవం అంటే ఇప్పుడు మీరు పేపర్ అంటే ఆల్రెడీ మీరున్న కాడ పేపర్ వేసారు, సో డిపార్ట్మెంట్కి రావాలని ఎన్నో ఉన్నాయి కదా డిపార్ట్మెంట్లు. ఈ డిపార్ట్మెంట్ రావాలని, పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలని ఎందుకు అనిపించింది? పోలీసులు అప్పుడు నేను చూస్తున్నటువంటి మేము సింగరేణి సికాస సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు ఉన్నటువంటి ఏరియా సింగరేణి కార్మిక సమాఖ్య ప్రాంతం అక్కడ ఉండేది. అప్పుడు పోలీసులు మా దగ్గరికి వెళ్ళి గల్లీలో మేము ఆడుకుంటూ పోతుంటూ అంటే కనుక చిన్నపాటి ఒక కానిస్టేబుల్ కనుక బండి నుంచి ఎక్కడో 100 మీటర్ల దూరం నుంచి వచ్చినప్పుడు చాలా మంది భయపడి గల్లీలోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయారు. అసలు ఈ డిపార్ట్మెంట్కి ఎంత పవర్ అనే ఉద్దేశం కొద్దీ అప్పుడు ఆలోచన పడింది ఒకటి ప్లేస్. అదే విధంగా అప్పుడు మేము 1991లో ఐ థింక్ నేను 2nd or 3rd క్లాసులు ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఉమేష్ చంద్ర సార్ గురించి చాలా విన్నాం. ఒక ఇన్ఫాక్ట్ అనేది మేము 98 టైంలో వచ్చేసరికి నేను స్కూల్ ఎండింగ్ వచ్చేసరికి సార్ మీద కరీంనగర్ జిల్లాలో అప్పుడు మా పాత కరీంనగర్ జిల్లాలో అంటే మేము పెద్దపల్లికైనా కానీ సార్ మీద ఒక ముద్ర వేసుకొని పోయిండు కరీంనగర్లో ఇక్కడ పనిచేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో. అట్లా మాకు అసలు ఉంటే కనుక మనం అలాంటి అధికారిగా రావాలి అనే ఒక ఆలోచన పోలీసులకు రావాలి. ఇంట్లో ఒక్క కొడుకునైనా కానీ పోలీసు ప్యాషనేటింగ్ తోటి మేము ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే దేశం కోసం ఎంతో మంది సైనికులు మన కోసం పోరాటం చేస్తారు. బట్ మా లైఫ్ కూడా ఖచ్చితంగా దీనికి ఇవ్వాలనే ఒక ముద్ర మా గోవార్క్ సింగరేణి ప్రాంతం నుంచి పడింది. మా నాన్న వాళ్ళు అనేవారు నువ్వు ఒక్కనే కదా ఎందుకు ఈ రూట్లో వెళ్ళుకుంటున్నాం, MBBS మెడిసిన్ పో లేదంటే ఇంజనీరింగ్ రూట్ అంటే. మా ఫాదర్స్ పేరెంట్స్ 100 ఇక్కడైనా కానీ నాకు ప్యాషనేటింగ్ ఉండేది. జాబ్ చేయాలి, జాబ్ చేస్తే చాలా గడ్స్ ఉంటాయి మనకున్నటువంటి ఆ ఒక ఆలోచన పడడం వల్ల అప్పటి నుంచి నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఏ రోజైనా ఖచ్చితంగా నేను సాధించాలి డిపార్ట్మెంట్లో. అందుకే నేను మా డిగ్రీ ఫ్రెండ్స్ కి స్లామ్ బుక్ ఉన్నప్పుడు రాసేటప్పుడు ఐ వుడ్ లైక్ టు బికమ్ ఒక 2 స్టార్ ఆఫీసర్ అని చెప్పి స్లామ్ బుక్ లో రాసిన. అది ఇప్పుడు అప్పుడే. బట్ అది నాకు గుర్తుందా లేకుండా కాబట్టి నాకు రీసెంట్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు ఒక విషయం రాసిన గుర్తుందా అంటే ఏంది అంటే కనుక మా స్లామ్ బుక్ లో నువ్వు బికమ్ 2 స్టార్ పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నావు, నీ యొక్క ఆశయాన్ని నెరవేర్చుకున్నావు, నువ్వు గ్రేట్ అని చెప్పి నాతో మిత్రులు కానీ ఎవరైనా కలిసినప్పుడు అప్పుడప్పుడు అంటే నవ్వు వచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అనిపించేది వాళ్ళతో కూడా అట్లా నువ్వు గ్రేట్ అని చెప్పి అనేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఈ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ కావాలని మీరు ఎన్ని సంవత్సరాలు కృషి చేసి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను యాక్చువల్లీ ఇనిషియల్గా 2003లో నేను పాత కరీంనగర్ జిల్లాలో AR కానిస్టేబుల్ సంబంధించిన రిక్రూట్లో పోయింటే బట్ డిగ్రీ 2nd ఇయర్లో ఉంటే నేను స్లామ్ బుక్ లో రాసుకున్నటువంటి బికమ్ 2 స్టార్ ఆఫీసర్ ఉన్నటువంటి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పోదామని చెప్పి అనుకున్నాము. అప్పుడు 2004లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ప్లస్ సెలక్షన్ కూడా పోయినా. బట్ ఏంటంటే నాకు ఏజ్ నేను ఎలిజిబిలిటీ కాలేకపోయినా, 21 years ఉండాలన్నా. సరే ఎట్లా అని చెప్పి అనుకునేసరికి సరే కానిస్టేబుల్ అని చేద్దామని చెప్పి కానిస్టేబుల్కి అప్పుడు APSP స్పెషల్ పోలీస్ సంబంధించింది ఉంటే దానికి అప్పుడు చేయడం జరిగింది. అప్పుడు సెలెక్ట్ అయిన దానికి బట్ రాయడం ద్వారా ఎగ్జామ్ ద్వారా అది సెలెక్ట్ అయినా. దానిలో ఫస్ట్ బెటాలియన్ హైదరాబాద్ వీసగూడలో ట్రైనింగ్ చేసిన, ప్లస్ అక్కడ ఒక 20 months కూడా ఉద్యోగరీత్యా చేయడం జరిగింది. అక్కడ VIP గవర్నర్ గారి రెసిడెన్సీ గార్డ్ డ్యూటీ అయితేనే, పాత హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ సార్ యొక్క రెసిడెన్సీ సంబంధించిన డ్యూటీ కావచ్చు, ప్లస్ సార్కి ఎస్కార్ట్ సంబంధించిన డ్యూటీలు కూడా అక్కడ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే బెల్లంపల్లి HQ లో ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వనప్పుడు మీరు RSI స్థాయిలోనే 2011 బ్యాచ్లో కానిస్టేబుల్లకు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు నక్సలైట్లను అంతమొందించడానికి మీరు పూనుకున్నారని తెలిసింది. ఇది వాస్తవమేనా కాదా? వాస్తవే.
ఎందుకంటే అప్పుడే మేము కొత్తగా ఎస్ఐకి 2009లో సెలెక్ట్ కావడం జరిగింది. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాము ఆర్ఎస్ఐ డిపార్ట్మెంట్ లో. గ్రేవెన్స్ నుంచి రావడం జరిగింది. అప్పుడు గ్రేవెన్స్ నుంచి చాలా ఒక ఎండింగ్ అంటే పీక్ స్టేజ్ లో కూడా ఉంది ఒక టైంలో. మేము వైజాగ్ లో మూవ్మెంట్ చేయడం జరిగింది. అక్కడికి ఇంకా వచ్చి ఇక్కడ ఆదిలాబాద్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మీరు ఎక్కడ చేస్తారని చెప్పి అప్పుడు త్రిపాఠి సార్ ఉండే, సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ అని చెప్పి ఉండే. అప్పుడు మాకున్నటువంటి స్టాండర్డ్ ఫిజికల్ స్టాండర్డ్ తీసిన తర్వాత సార్ నేను బెల్లంపల్లి హెడ్కోర్టులో చేస్తా అంటే సార్ మా మీద నమ్మకం కొద్దీ ఒకటి ఇచ్చిండు. ఒక సందర్భంలో కొత్త పిల్లవాళ్ళు వచ్చారు అప్పుడే 2011. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలంటే కనుక ప్రసాద్ డిటీసీ ఆదిలాబాద్ ఉండే. సరే బెల్లంపల్లి వాళ్ళకి మా మీద ఇంత నమ్మకం కొద్దీ మాకు బెల్లంపల్లి పోస్టింగ్ ఇచ్చారు కదా. ఇక్కడ చాలా రోజుల నుంచి ఇలాంటి ఎక్విప్మెంట్ మరి లేదు కదా, ఎట్లా ట్రైనింగ్ ఇస్తానంటే కనుక సార్ నేను ఎక్విప్మెంట్ ని అరేంజ్ చేయగలుగుతాను, నాకు అవకాశం ఇచ్చినట్టయితే. అప్పుడు పునాది చేసినటువంటి అవకాశం. ఎందుకంటే గత చరిత్ర 30 సంవత్సరాల నుంచి కూడా బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో ఇవన్నీ మరుగున పడిపోయినాయి. చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆప్టికల్ సంబంధించినవి. అప్పుడు నేను జర ఇనిషియేటివ్ గా నా లైఫ్ నేను ఇక్కడి నుంచి నేను దాన్ని ఇనిషియేటివ్ చేసుకుంటే మినీ గ్రామ్స్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కంకణం కొట్టుకుని జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ కాలంలో 2011 అంటే అప్పుడు ఇటు మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ కొంచెం నక్సలైట్ ప్రాబల్యం ఎక్కువ ఉంది. సో మీరు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కోసం మీరు అది చేసిరు, ఫైర్ చేసిరు కదా. సో మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ ఇట్లా రావడం జరిగిందా? అప్పుడు వాస్తవంగా మీరు అన్నట్టు అడెల్లి గారు శోభన్ ప్లేస్ చార్లెస్ వీళ్ళ మూమెంట్ బెల్లంపల్లి తిరియాని మంగిగుట్టలో చాలా ఉండేది అప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో. మేము వీళ్ళని తయారు చేస్తున్న అనే విషయం మాకు మాత్రం తెలుసు. బట్ ఎలాంటిదైనా కానీ ఏంటంటే మేము ప్రజలకు పీస్ఫుల్ అంటే శాంతియుతమైనటువంటి వాళ్ళకు మోటివేట్ చేసుకుంటూ ప్లస్ ప్రశాంత వాతావరణం కల్పించడం కాబట్టి ఇది ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఉద్యోగరీత్యా మేము చేస్తున్న విధంగానే ఫీల్ అయినా కానీ అలాంటి కాల్స్ వచ్చినా కానీ ఇప్పుడు కూడా మేము దాన్ని మేము భయంగా కానీ ఎలాంటి దానికి ఫీల్ కాలే. మేము మా డ్యూటీ మేము చేయాలి ఖచ్చితంగా. మిమ్మల్ని మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా కూడా కానీ మా ప్రాణాలకు తెగించైనా కానీ పిల్లలకు మేము ఇచ్చినప్పుడు ఆ ట్రైనింగ్లు అదే చెప్పడం జరిగింది. మన డ్యూటీలో భాగంగా మనం చేస్తున్నాము, వాళ్ళ విధి నిర్వహణకారంలో వాళ్ళు ఉంటారు. బట్ మనం ఏ రోజు కూడా వెనక అడిగేద్దని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ అలా వేట సంబంధించిన ఆపరేషన్ డ్యూటీలో వాళ్ళను పాల్గొనే విధంగా చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళు బయట ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చి కలిసినప్పుడు కూడా సార్ మీరు ఇచ్చినటువంటి మినీ గ్రేమ్స్ ఏదైతే ఉందో ఈరోజు ఆపరేషన్ పోయినప్పుడు మేము ఒక సక్సెస్ఫుల్ గా ఒక మినీ గ్రాండ్స్ కమాండర్ లాగానే మేము బెల్లంపల్లి హెడ్ క్వార్టర్ నుంచి ఫీల్ అవుతున్నామని చెప్పి కూడా నాకు కలిసినప్పుడు అంటే చెప్తున్నారు. సో అలాంటి మీరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కలిసి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మూమెంట్ మీతో చెప్తారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. బట్ నేను కూడా అక్కడ ఉండాలి. బట్ కొన్ని నాకు నేను ఒక ఆలోచన ఏంటంటే ఈ ట్రైనింగ్ సెంటర్ రావడం జరిగింది. అక్కడ ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చాను, కొత్తగా వచ్చేటువంటి కానిస్టేబుల్ కొత్తగా సెలెక్ట్ చేస్తారు కదా వాళ్ళకు కూడా బేసిక్ ఇంకా ఇది ఇండక్షన్ ట్రైనింగ్ అని చెప్పి ఉంటుంది 9 months. నేను అలాంటి వ్యక్తిని కనుక ఈ ఇండక్షన్ ట్రైనింగ్ లో కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఒక కానిస్టేబుల్ కావాలి, ఎలాంటి విలువలు కూడినటువంటి ఒక పోలీసింగ్ చేయాలనేటువంటి కానిస్టేబుల్ తయారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుందని నేను చూసినట్లయితే ట్రైనింగ్ సెంటర్లో అయితే కనుక నాకు ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ అని కనుక పిల్లలకు కనుక చెప్పినట్లయితే సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక కానిస్టేబుల్ తయారు చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దీ నేను అప్పుడు డిసిజన్ తీసుకొని అక్కడ పోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కలిసినప్పుడు సార్ మీరు ఉండాలి సార్, మీరు చెప్పినటువంటి పాఠంలో చిన్న చిన్న మిస్టేక్ జరిగినప్పుడు మూమెంట్ పోయినప్పుడు ఆపరేషన్ డ్యూటీలు చెప్పినప్పుడు మీలాంటి వాళ్ళు ఉండి ఈ రోజు ఆపరేషన్ మనం సక్సెస్ చేసే వాళ్ళం సార్ అని చెప్పి కలిసినప్పుడు అలా నాతో షేర్ చేసుకుంటాం. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించదు, అరే మనం లేకపోతే బట్ నేను కూడా ఇక్కడ తయారు చేస్తాను ఇంకో వాళ్ళని చెప్పి కూడా ఆ విధంగా నాకు నేను సెల్ఫ్ గానే అనుకునేవాళ్ళం. డ్యూటీలో గట్స్ ఉన్న ఆఫీసర్ గా కరీంనగర్ లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో రెడ్ హ్యాండ్ గా డబ్బులు పట్టుకున్నారు. సో పైనుండి మీకు పై అధికారుల నుండి కూడా ప్రశంసలు వచ్చినాయి. సో ఇలాంటి డ్యూటీలు చేసినప్పుడు ఇలాంటి సాధించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఉద్యోగం చాలా ఫ్యాషనేటింగ్ వచ్చినాం. ఇలాంటి డ్యూటీని ఫుల్ ఫ్లెజ్డ్ విత్ డిజానెస్టీగా మన డ్యూటీని మనం నిర్వర్తించినప్పుడు ప్రతి మనిషికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బట్ నాకు నా డ్యూటీ వేసుకుని ఎవరు చేయనటువంటి ఎవరు కూడా పోలీసుల అవకాశం రాదు. బట్ నాకు వచ్చినప్పుడు నేను చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా నేను సక్సెస్ఫుల్ గా నా విధి నిర్వహణ నేను నిర్వర్తిస్తున్నా కావచ్చు అని చెప్పి హ్యాపీనెస్ అనిపించింది. అప్పుడు అందుకే పై అధికారులు కూడా గుడ్ జాబ్ అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి సిపి గౌసాలం సార్ కూడా కుమార్ యూ అండ్ యువర్ టీమ్ ఈజ్ డన్ గ్రేట్ జాబ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే నా డ్యూటీని నేను 100% గా నిర్వర్తించాను. ఎందుకంటే అక్కడ అది పబ్లిక్ ను కానీ ఓటర్లను కానీ ప్రలోభ పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలక్షన్ అయిన టైంలో. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఏంటంటే మేము రాజకీయంగా ఎదగాలడానికి ఓటర్లను ఏదే విధంగా మా ప్రలోభ పెట్టాలని చెప్పి ఉంటుంది.
ఆ ప్రలోభ పెట్టేటువంటి సందర్భంలో మేము ఆ పెట్రోలింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు డబ్బులు పంచుతున్న విషయం తెలియడంతో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఓకే. అది చాలా న్యూస్లలో అవును. వైరల్ అది అయింది. వైరల్ అయింది, చాలా అంటే చాలా వైరల్ అయింది. రాష్ట్ర స్థాయిలో కూడా అసలు అది అవును. ఒక విధమైనటువంటి ఒక వైరల్ క్రియేట్ చేసిన అవును. ట్రెండ్ క్రియేట్ చేసింది. అవును. అలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి మా డీజీపీ స్థాయి అధికారులు కూడా ఏమైతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మంచి సేవ చేసేటువంటి ఇలాంటి అధికారుల వల్ల మా డిపార్ట్మెంట్ చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అయిపోయినా, ఓకే. మా అధికారులు కూడా గర్వంగా ఫీల్ అయ్యారు. ఓకే. అందుకే అలాంటి మంచి ప్రశంసలు నాకు ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే సిరిసిల్ల ఫ్లడ్స్ వచ్చినాయి, మీరు ఎంతో రిస్క్ చేసి ఆ వరదల్లోకి వెళ్ళి ఒక పసిపాపను దాంతో పాటుగా ముసలి వాళ్ళని కూడా మీ భుజాన ఎత్తుకుని వచ్చారు. సో ఆ సిచ్యువేషన్లో మీరు అంత సాహసం చేసారు, కాపాడారు కదా. సో వాళ్ళ కళ్ళల్లో మీరు ఏం చూసారు ఆనందాన్ని? వాస్తవమే, ఈ విషయం నేను కూడా మర్చిపోయినా. చేసినాం, డ్యూటీ చేసినాం వాస్తవంగా. అప్పుడు 2024 ఐ థింక్ 2.5 years అవుతుంది. బట్ మేము పార్ట్ ఆఫ్ డ్యూటీలోనే డిక్లేర్ రెయిన్స్ వస్తున్నాయి, వర్షాలు పడ్డాయి. ఓకే. బట్ ఇట్లా ఒక టీం మనం తయారు చేయాలని చెప్పి అప్పుడు అఖిల్ మదన్ సార్ ఉండే కుమార్, మన టీంలో ఎవరైతే డిస్ట్రిక్ట్ గార్డ్ పిల్లలు ఉన్నారో మంచిగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు, మీకు కూడా స్విమ్మింగ్ వచ్చంటే వచ్చేసారంటే రిస్క్ ఆపరేషన్ చేయగలుగుతారంటే చేస్తామంటే కనుక మా మీద భరోసా పెట్టుకుని స్విమ్మింగ్ వచ్చిన పిల్లలందరూ రెడీ చేసుకున్నాం. బట్ అక్కడ శాంతినగర్ ఐ థింక్ అనుకుంటా ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో చిన్న పాప ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అప్పుడే పుట్టినటువంటి 1 month కూడా కాలేదు. ఓకే. వాళ్ళు చిక్కుపోయారు. ఇట్లా ఎట్లా సంగతి అంటే కనుక వెళ్ళాలంటే కనుక మా టీంతో వెళ్ళడం జరిగింది. అప్పుడు దగ్గర మనకు నడుము లోతు నీళ్ళు విత్ ఫ్లోయింగ్ ఎంత అంటే స్పీడ్లో వస్తుంది, బాగా స్పీడ్లో. నన్ను ఎవరు కూడా సాయం చేయకుంటే మేము రోప్ తీసుకొని చేసినట్టు ఆ ఫ్యామిలీకి మనం ఖచ్చితంగా పిల్లలను రక్షించాలి. అందుకే మనం డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు దాన మాన ప్రాణాలను ప్రాణంగా పెట్టి మనం మన ప్రాణాలను ప్రాణంగా పెట్టి అన్ని ఆస్తులు కాపాడుతామని ప్రమాణం చేసినాం. కాబట్టి ఏదైతే అది కానీ మన ఉద్దేశం కొద్దిగా ఏం చేసినామంటే అలా పిల్లలకు ఆ తల్లికి ఆమె చాలా భయపడుతున్నది, ధైర్యం చెప్పి ఆ చండి పాపను నా ఒళ్ళో ఒత్తుకొని మీరు నా తాడుతో రాండి అని చెప్పి నేను మా టీంతో తీసుకొని అంత స్పీడ్ ఫ్లోయింగ్ కూడా దాన్ని దాటడం జరిగింది. అప్పుడు మన ప్రెస్ మిత్రులు కూడా అక్కడే ఉంటే వాళ్ళు కూడా చాలా భయపడుతూ సార్ జాగ్రత్త సార్ అని చెప్పాను. ఉంటే కాబట్టి ధైర్యం కోల్పోకుండా పిల్లల్ని కాపాడాలి. చిన్న పాపను మనం పోయినా కన్నా చిన్న పాప లైఫ్ వచ్చాను ఉద్దేశం కొద్దీ రిస్క్ చేసి మేము అప్పుడు బయటికి తీసుకొచ్చినాం. అది కూడా చాలా వైరల్ ఉండే. జిల్లాలో చిన్న పసిపాపను కాపాడినటువంటి చాలా అంటే చాలా రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి అని చెప్పి కూడా చాలా మంది అన్నట్టు. దాని తర్వాత ముసలి వాళ్ళు కూడా అక్కడే ఇంకొక అది రిస్క్ చేసిన వెంటనే మన బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక ముసలి వాళ్ళు ఒక ఇంట్లో చిక్కుపోయారు, మొత్తం డోర్లు అంతా నీళ్ళంతా నిండిపోయినాయి అని చెప్పి అప్పుడు కూడా జేసీబీ సాయంతో అప్పుడు దాంట్లో కూర్చొని పోయి ఆ గోడ అవతల దినికిన తర్వాత ఆ ముసలి వాళ్ళను మా చేతులు పడుతుంది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి వాస్తవంగా, మీరు కనుక చూసినట్లయితే తెలుస్తుంది. అంత పెద్ద స్పీడ్ వస్తున్నటువంటి ఫ్లోయింగ్ లో వాటర్లో మా సపోర్టింగ్ టీంతో వాళ్ళని ఒళ్ళో ఎత్తుకొని రిస్క్ చేయడం జరిగింది. అది వాస్తవమే. అవును, వాళ్ళ పేరెంట్స్ దగ్గర మాకు వచ్చినటువంటి రిప్లై ఏంటంటే వాళ్ళు దండం పెట్టేది. అమ్మ మీరు దండం పెట్టద్దు, ఇది మా డ్యూటీ పార్ట్లో నేను చేసిన, మీరు హ్యాపీగా ఉంటే కనుక మా కళ్ళలో మీరు హ్యాపీగా ఉంటే కనుక మేము హ్యాపీగా ఉన్నట్లు. ఎందుకంటే మా ఒక బిడ్డలాగా వచ్చి పిల్లలను రక్షించినటువంటి ఆ డ్యూటీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఇలాంటివి చేసినప్పుడే చాలా గౌరవం నమ్మకం పెరుగుతుంది కదా. సో ఇలాంటివి చాలా మీరు చేశారు, పై అధికారుల నుంచి కూడా మీకు ప్రశ్నలు వచ్చినప్పుడు ఇంకా చేయాలనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. బట్ అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో, నేను ఒక్కడే అని కాదు, ప్రతి ఒక్కరు కూడా మన కర్తవ్య బాధ్యతను కనుక మనం సక్సెస్ఫుల్ గా నిర్వర్తించినట్లయితే కనుక, ఇప్పుడు నన్ను కనుక ఏ విధంగా గుర్తించుకొని ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చారు కొందరికి, ప్లస్ అధికారులు కూడా ఏ విధంగా ప్రశ్నించలేదు, ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, చేయాలనిపిస్తుంది, చేస్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మేము వచ్చిందే ఫ్యాషన్ రేటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లకి. భవిష్యత్తులో కూడా ఎలాంటి రిస్కుల ఫ్యాక్టర్లు ఎంతమంది బెదిరించినా ఏమేమి చేసినా మాకు ప్రాణ తెట్టున్నా ఏదున్నా కూడా మాకు గవర్నమెంట్ ఉంటుంది, చూసుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో ఏదున్నా కూడా మా డ్యూటీని నిర్వర్తించడానికి మేము ఆల్వేస్ సిద్ధంగా ఉంటాం. ఓకే. ఇప్పుడు మీరు డ్యూటీని ఒక దిక్కు మేనేజ్ చేసుకుంటూనే ఒక దిక్కు క్రీడలపై ఆసక్తి పెంచుకుంటూ క్రీడలు రాణిస్తుంటుంటారు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఫ్యామిలీ విషయంలో ప్రతి పోలీసు అధికారికి అంటే మాది చాలా ఏంటంటే 24/7 ఉంటుంది. ఫస్ట్ మా ఫ్యామిలీకి మొక్కాలి మేము ఫస్ట్. ఎందుకు అంటే మమ్మల్ని అర్థం చేసుకున్న మాకు పిల్లల్ని ఇచ్చినటువంటి ఫస్ట్ మా అత్తమామలు కానీ ప్లస్ మమ్మల్ని చేసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో పోలీస్ డిపార్ట్మెంట్ లో, మేము చాలా వాళ్ళకి మేము రుణపడి ఉండాలి బస్. ఎందుకంటే మాది రిస్క్ జాబ్. మేము మాకు పండుగలు అనేటివి ఉండే వాస్తవం. ఎందుకంటే పండుగలకు పబ్బాలకు
ప్రతి ఒక్క ఫ్యామిలీ మమ్మల్ని చేసుకునే వాళ్ళు ఏంటంటే టూర్ పోవాలనే ఆలోచన ఉంటుంది. మమ్మల్ని మా తల్లి గారింటికి మా భర్త వచ్చి తీసుకోపోవాలని చెప్పి ఆలోచన ప్రతి ఒక్క భార్యకు ఉంటుంది. బట్ మేము ముందే చెప్పాను, మేము రాకుండా మీరు మీ తల్లిదండ్రుల నుంచి పంపే అవకాశం ఉంటుంది. బట్ మా డిపార్ట్మెంట్ నీట్లే, మీరు ఎక్కడ కూడా డిమోరల్ కావద్దు. మీరు హ్యాపీగా ఫీల్ కావాలి. ఏంటంటే మీకు మంచి నౌకరీ ఇప్పుడు మంచి డ్యూటీ చేసినప్పుడు కనుక మీరు హ్యాపీగా ఫీల్ కాండి. మాకున్నటువంటి టైంలో మీకు కేటాయిస్తాం మేము ఖచ్చితంగా. అట్లా వాళ్ళని మోటివేట్ చేసుకుంటే ఏంటంటే మమ్మల్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అక్కడ డ్యూటీ చేసిన దగ్గర వీడియో రాకుండా మా ఇంటికి వచ్చేసరికి ఏంటంటే నీ డ్యూటీలు ఉండగానే ఇంటి దగ్గర టీవీలు కానీ చూసినట్లయితే ఇది పెడుతుంది, సింబల్ ఇచ్చి గ్రేట్ జాబ్ అని చెప్పి పెడతాను. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని ఈ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ లో ఉండి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అవమానకరమైన మాటలు వినపడతా ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళని తిరుగుతూ ఉంటారు, పబ్లిక్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక చిన్న మచ్చతోండి అలాంటి వాళ్ళు ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఆమె అర్థం చేసుకున్నదంటే మేము చాలా, అందుకే మా మిస్సెస్ ఎవరైతే ఉందో మా ఫ్రెండ్ కనుక ఇప్పుడు మీ ఈ సందర్భం అడిగారు కాబట్టి ఆమెకు కానీ మా అత్తయ్య కానీ మా తల్లిదండ్రులు కానీ మా పిల్లలు కానీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆమెకు నేను చెప్పా, ఎందుకంటే ఆమెకు ప్రశంసలు ఇవ్వలేదు, ప్రశంసలు ఇచ్చినా కానీ ఇదే ప్రశంసలు చెప్తారనే విధంగా అనిపించదు. బట్ మీ యొక్క ఈ సుమన్ టీవీ ద్వారానన్నా ఆమెకన్నా ఈ నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంటే వాస్తవంగా ఎట్లుంటుంది అంటే ఒక పండుగ వచ్చినా కూడా ఏదో పబ్బం వచ్చినా కూడా కుటుంబంతో సహా పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా మంచిగా కలిసి తినాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి మాట్లాడాలనిపిస్తుంది కదా. సో ఇలాంటి సందర్భంలో మీరు లేనప్పుడు ఎప్పుడన్నా మీతోని అంటే ఏడవడం, మీతోని చెప్పుకోవడం జరిగిందా? అప్పుడు మీరు ఏమని చెప్పేటోళ్ళు మరి మీ మేడంకి? మా మేడం స్టార్టింగ్ లో నాకు మ్యారేజ్ అయినప్పుడు ఇది ఏంది నౌకరీ అని భయపడేది. అంటే మా డ్యూటీ ఇది కామన్, పార్ట్ ఆఫ్ డ్యూటీలో మనం చేయాలి, బట్ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మా అంటే డ్యూటీ చేస్తూ ఉంటాం, ఏదో ఒక రిస్క్ డ్యూటీ చేసినప్పుడు చిన్నప్పటి తగ్గుదంతో లైఫ్ రిస్క్ కావచ్చు, ఓకేనా? ఎందుకంటే చాలా మంది వీళ్ళు చూసి ఉంటారు కదా చిన్నప్పటి నుంచి పిల్లలు నక్సలైట్లో ఎన్కౌంటర్లు అని చెప్పి అక్కడిక్కడ చనిపోతారని చెప్పి ఒక నారుడి ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపాటి తగ్గుదంతో జరుగుతుంది కొన్ని టైంలో మనకున్నటువంటి డ్యూటీలో. బట్ మన పార్ట్ ఆఫ్ డ్యూటీలో మనం లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నాం చాలు, రాష్ట్రం కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు. మనం ఇక్కడే ఇంట్లో అనుకుంటున్నాం, దేశంలో బార్డర్లో కొట్లాడేటువంటి చిన్న చిన్న సైనికులు ఎంతోమంది మనం కాపాడుతున్న ఈరోజు ఇంత స్వేచ్ఛగా ప్రశాంతంగా మనం బతకగలుగుతున్నాం. అట్లా మోటివేట్ చేసుకుంటా మా బాధపడి కూడా నేను చెప్పేవాడిని, హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఫీల్ గా, గర్వంగా ఫీల్ గా. అవును కదా, రేపు మనం రిస్క్ ఉన్నా కూడా రేపు మన పిల్లల్ని కూడా నువ్వు ఇట్లా మోటివేట్ చేయాలి, మీరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి చెప్పడానికి. ఇప్పుడు క్రీడలలో మీరు రాణిస్తున్నారు, సో కొత్త వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారని కూడా తెలుసు. సో మీరు క్రీడాకారులకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, మీ వంతు వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? అవును, మా గురువు గారు ఈరోజు నన్ను ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడుగా ఆల్ ఇండియా 100 మీటర్ అథ్లెటిక్స్ లో ఒక ఆల్ ఇండియా స్థాయి అథ్లెట్ గా తయారు చేసిన ఘనత మా పీటీ సుదేష్ కుమార్ సార్ దొరుకుతుంది. ఎందుకంటే బేసిక్ స్పోర్ట్స్ మనకి చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఈ స్థాయి నుంచి వచ్చినా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అందుకే నేను ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్ గా మీరు కొన్ని పేపర్లు కనుక చూసినట్లయితే దుస్తులు అందించినటువంటి టాపిక్స్ దగ్గర మాకు వచ్చినటువంటి నేను ఒకటే కాళ్ళకు షూలు వేసుకున్నటువంటి ఒక స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీ అంటే అప్పుడు మాకు షూలు లేవు ఖచ్చితంగా. ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ట్రాక్ షూట్ ఉండాలి. అప్పుడు గవర్నమెంట్ సంబంధించిన విషయంలో అందరికీ కొన్ని చోట అవకాశం దొరకపోయింది బడ్జెట్ విషయంలో. స్పోర్ట్స్ మ్యాన్ అంటే కంట్రిబ్యూట్ చేసుకొని అందరు కలిసి ఒక్క యూనిఫామ్ ఉండే విధంగా కొనుక్కునేవారు. అట్లా నేను నా పేపర్ వేసినటువంటి డబ్బులతో షూలను ట్రాక్ షూట్ డ్రెస్ కోడ్ కొనుక్కొని అట్లాంటి స్థితికి నేను వచ్చి ఈరోజు ఈ స్థితిలో ఉన్నా. ఒక క్రీడాకారుడు ఖచ్చితంగా నేను నెక్స్ట్ అప్కమింగ్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేటప్పుడే వాళ్ళకి కూడా నా అంతగా గ్రామీణ ప్రాంతం నుంచి చాలా మంది పేదరికం నుంచి వచ్చేటువంటి పిల్లలు ఉంటారు, మంచి ఆట ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళకు డ్రెస్ లేదని ఒక నారాజు ఉంటుంది ఖచ్చితంగా. నాకు వచ్చేటువంటి జీవితంలో ఖచ్చితంగా నేను ప్రసాద్ అందుకే ఈయన అసలు ఎట్లా తీస్తాడు, మీరు ఇట్లా డబ్బులు ఇవ్వరా సార్ ఏం కథ అంటే కనుక మా ఫ్యామిలీ అప్పుడప్పుడు నన్ను తిరుగుతూ ఉంటుంది. నీకు ఇట్లా పైసలు ఉండవు, నాకు అడుగుతానేమో ఒక సినిమా తీసుకుపోతా అంటే కనుక పిల్లలు అడితే కనుక ఇవ్వవు కానీ నువ్వు బయట వాళ్ళకి ఇస్తూ ఉంటావు కనుక నా పిల్లలు నేను కన్విన్స్ చేసుకోగలుగుతా. కానీ ఒక ఉత్తమమైన క్రీడాకారిని తయారు చేసి బయటకు వచ్చినప్పుడు తన లైఫ్ని ఇస్తా కదా అనే ఉద్దేశం కొద్ది అందుకే పిల్లలందరికీ దుస్తులు పంపిణీ చేస్తున్నాను. అందుకే రీసెంట్ గా అందరు చూస్తుండే క్రీడాకారులు ఎట్లా ఇస్తాడు ఏం కదా. అందుకే అందరూ కూడా మీలాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీడియా సంబంధించిన విషయాలు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు. కొందరు మాత్రమే ఇప్పుడు మీలాంటి వాళ్ళే తెలుసుకోగలిగి మా విషయాలు మాకు చెప్పినప్పుడు మంచి హ్యాపీ అనిపిస్తుంది. మా కూడా ఎందుకు సేవ చేస్తున్నాం అనే ఒక దృక్పథం ఒక వైపు ఉంటుంది, క్రీడాకారులను తయారు చేస్తున్నాం అన్నటువంటి ఒక ఫీల్ అనేది ఒక వైపు ఉంటుంది. అందుకే ఆ ఫీలింగ్ తోనే బతుకుతున్నాం, హ్యాపీనెస్ అనే ఫీలింగ్ తో, సేవ అనే దృక్పథంతోనే బతుకుతున్నాం. అంటే మీరు ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు కదా సార్. అవును.
అంటే మీరు చిన్నప్పుడు చేసిన పేపర్ వేసిన స్థాయి, మీరు కష్టపడ్డ స్థాయి అవన్నీ మీకు గుర్తుకొచ్చినప్పుడు మీకు ఇప్పుడు అప్పటికిప్పటికి ఆలోచించుకున్నప్పుడు ఏమనిపిస్తాయి మీకు? అంటే అవి ఒక ధైర్యంగానే ఉంటాం మేమైతే వాస్తవంగా ఏంటంటే తల్లిదండ్రులు మనల్ని టాలెంట్ ఉండి ఈరోజు పైకి రాని పిల్లలు చాలా మంది ఉన్నారు. వాస్తవం. నాకు కూడా షూ లేవు. నేను అప్పుడు ఎవరిని అడగాల? నన్ను ఎంకరేజ్ చేస్తామంటే అప్పుడు ఎవరు లేరు. అప్పుడు ఉన్న మా ఒక్క గురువు గారు నీకు టాలెంట్, నాకు స్కిల్స్ నేర్పగలిగింది, కానీ తను కూడా ఒక ఉద్యోగి. అలాంటి స్థాయి నుంచి నేను వచ్చినప్పుడు అందుకే నాకు ఈ యొక్క మాటలు ఎక్కడ అడిగినప్పుడు ఎమోషనల్ గా నేను వాస్తవంగా కావద్దని చెప్పి మా ఫ్యామిలీ కూడా చెప్తా అంట. మా ఇంట్లో కూడా చాలా సందర్భంలో నేను ఎప్పుడు కూడా ఎమోషనల్ కాదు. కొన్ని సందర్భంలో నాకు చాలా మోటివేట్ చేసినా, కానీ మా అమ్మ చనిపోయినప్పుడు చాలా అదొక్క సందర్భం మోటివేట్ అయితే, ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ యొక్క సందర్భం నాకు చాలా, ఎందుకంటే పిల్లలను ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవడానికి నాకు షూలు లేవు. మండలు ఉచ్చుకుంటే పరిగెడతా అంటే ఆడుతా అంటే రక్తాలు వచ్చినాయి. మాది రిస్కీ గేమ్ కదా, ఎందుకంటే ఖోఖో అంటే గ్రామీణ క్రీడలు అలాంటి దాంట్లో మేము ఎదుగుతున్నప్పుడు రక్తాలు గారినాయి, రక్తాలు గారినాయి, మొక్కలు కొట్టుకుపోయేటి, రక్తాలు గారుతుందంటే కూడా కనీసం యాంటీబయాటిక్ పెట్టుకున్నామంటే కూడా కొనుక్కోవడానికి మా దగ్గర గ్లూకోన్ తాగుదామంటే కూడా అప్పుడు గ్లూకోన్ ఎవరు కొనియాలనే స్థితిలో ఉండే. కాబట్టి అందుకే అప్పుడు మేము డిసైడ్ అయ్యాం. ఇప్పుడు నీటికి వచ్చిన తర్వాత, ఈ స్థితికి ఎదిగిన తర్వాత నేను మంచి క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకి ఎలాంటి అవకాశం రావద్దు నాన్న ప్రతిసారి నేను చెప్తుండే వాళ్ళకి. నీకేమైనా అవసరం పడ్డా మీ ఇంట్లో మీ పేరెంట్స్ కనుక ఎవరికైనా కనుక ఎంకరేజ్ చేయకుండా కనుక నా దగ్గర రండి. క్రీడలను బతికించకుండా మీలో ఉంటున్న టాలెంట్ నిన్ను బయటకు తీసి నీకు ఏంతో డబ్బులు కావాలని నేను ఇస్తా అని చెప్పి, అందుకే నా జీవితంలో ఖచ్చితంగా అందుకే నేను సర్వీస్ కోసమే, మా ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని ఒక రోజుకు మేనేజ్ చేయగలుగుతామని చెప్పి, అందుకే పిల్లలందరికీ నేను దుస్తులు కొనిచ్చి, షూలు కొనిచ్చి, ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతుంది. మాలాగా ఎంకరేజ్ చేసేటువంటి మాలాంటి వాళ్ళ యువకులు ఉన్నాం, సీనియర్ క్రీడాకారులు ఉన్నారు, వీళ్ళందరూ మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి ఒక క్రీడాకారునికి మన నాలంటి వాళ్ళు ముందు పడితేనే ఇంకొక సీనియర్ క్రీడాకారులు దీని ద్వారా ఉద్యోగం పొందినటువంటి ఎవరైతే క్రీడాకారులు ముందుకు రాగలుగుతారని చెప్పి నేను అందుకే ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో చివరగా మీకంటే ఇంకేమైనా గోల్ ఉందా? మరి గోళ్ళు ఆశయాలు అంటే ప్రతి మనిషిగా నేను డిపార్ట్మెంట్కే నా జీవితం అంకితం అనుకున్నా. గ్రూప్ 1 రాయాలనుకున్నాము. ఒక స్థితికి వచ్చిన తర్వాత తెలంగాణ అసోసియేషన్ మూమెంట్లో ఉండే చాలామంది పిల్లలు ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడి ప్రాణత్యాగం చేసారు. 1100 మంది మనం చూసినాం. అప్పుడు నేను విరమించుకున్న ఒక ఉద్యోగం వచ్చినటువంటి ఒక ఉద్యోగిగా నేను ఒక స్థితికి వెళ్ళిపోతా. ఎస్ఐ నుంచి అప్పుడు నా రిటైర్మెంట్ అయితే అడిషనల్ ఎస్పీ సార్ కమాండెంట్గా రిటైర్డ్ అవుతా. ఉద్యోగం ఉండి ఈ ఉద్యోగాన్ని నేను ఇంకొకరికి వచ్చే రాకుండా చేసేటువంటి ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంకొకరికి వచ్చేటువంటి ఉద్యోగాన్ని నేను రోజు చేసి ఇంకో స్థితికి పోతే ఇక్కడ వెకెంట్ ఏర్పడుతుంది. అలాంటివి చేయొద్దని చెప్పి ఎంతోమంది ప్రాణాలు వదులుతారని చెప్పి అప్పుడు గ్రూప్ 1 కూడా పోకుండా నేను సాక్రిఫైస్ చేయడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ పోతే మాకు పర్మిషన్ ఇచ్చని కూడా విరమించుకున్నాం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తారు. నేను ఒక ఉద్యోగానికి మాట నాకేందో ఆల్రెడీ ఎస్ఐ ఉద్యోగం ఉన్నా ఇంకొక డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని పోవడంలో అక్కడ కాకుండా కూడా ఇంకా పిల్లలు ఎవరైతే యూనివర్సిటీలో బాగా కష్టపడి చదువుకుంటారో వాళ్ళకి వస్తుంది ఉద్యోగం. ఉన్న ఉద్యోగాన్ని నేను ఉద్యోగంలో ఉన్నానే ఇంకొక ఉద్యోగ స్థాయికి పోవడం అనేది అది ఒక మూర్ఖత్వం అనిపించింది నాకు. ఓకే, అవసరమే కదా మన శ్రీనివాసు. ఎందుకంటే ఉద్యోగంలో ఉండి ఈరోజు నేను ఎంతో కష్టపడి లక్షల మందికి వెళ్ళి బయటకు వచ్చాను, ఒక ఉద్యోగాన్ని సంపాదించినా చేస్తున్నా. బట్ ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను ఇంకొక ఉద్యోగానికి నా ఉన్నతమైన స్థితే కావచ్చు. ఉద్యోగాలు అనుకుంటారు కనుక ఈ వీడియో చూసినా కూడా ప్రస్తుతం అనుకోవచ్చు, అరే సార్ నేను మూర్ఖత్వమైన ఆలోచన కదంటే మూర్ఖత్వమైన ఆలోచన నేను అనుకుంటలేను. నాలాగా ఉద్యోగం చేయడానికి ఇంకొకరికి అవకాశం ఇచ్చారని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అప్పుడు ఆ టైంలో ఏంటంటే తెలంగాణ అసోసియేషన్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉంది. నాకు రాసేంత టాలెంట్ లేదని కాదు, రాయగలుగుతా, జాబ్ కొట్టగలుగుతా. బట్ ఎవరైతే కనుక ఫైట్ చేస్తున్న వాళ్ళు ఏ ఉద్యోగాలు కావాలి, నియామకాలు కావాలని చెప్పి ఫైట్ చేస్తున్న విద్యార్థులు ఎవరికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశం కొద్ది మాత్రమే ఆ రోజు నేను రాయడం అనేది విరమించుకోవడం జరిగింది. అంతే తప్ప కానీ ఇక ఈ వేరే ఉద్దేశం అంటూ మాకేమీ లేదు. మేము కూడా ఒక స్థాయికి ఈరోజు ఎదగవుతాం ఖచ్చితంగా అనే ఉద్దేశం కొద్ది పిల్లల్ని ఎదగనియాలి ఖచ్చితంగా. ఎన్నో ఉద్యోగాలు లేక చాలా మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద చదువుకొని ఉన్నారు. చాలా మంది చెట్ల నెట్టుకెళ్ళి ఉద్యోగాలు లేవు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు అందుకే రీసెంట్గా మనం చూసినట్లయితే తెలంగాణలో ఎప్పుడు లేనటువంటి పెద్ద మొత్తంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. 563 ఉద్యోగాలు పడ్డాయి.
దాంట్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి దగ్గర దగ్గర 106 మంది డిఎస్పీలు అయ్యి ఈరోజు నాకన్నా పై స్థాయి అధికారులు రాబోతున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు ఆ రోజు మేము రాస్తే కనుక మేము కూడా డిఎస్పీ అవుతామని ఒక ఆలోచన ఉన్న దాన్ని మేము వదులుకున్నాం కదా. మా పై స్థాయి అధికారులు వచ్చినా కూడా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకొకరు ఉద్యోగం ఉండదు అనే ఫీలింగ్తోనే ఈరోజు మంచిగా చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. మేము ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే నా మూర్ఖపు ఆలోచన అని చెప్పి కొందరు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇలాంటి అధికారులు గనక 2-3 ఉద్యోగాలకు దీన్ని వదిలిపెట్టి దానిలో వదిలిపెట్టి రాకపోవడం వల్లనే ఈ రోజు అంత టాలెంట్ ఉండి కూడా వాళ్ళు చిన్న స్థాయి విధులు నేను అడ్జస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశం కొద్ది నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే నాకు ఇలా నచ్చిన విషయం ఏంటంటే మీరు ఇంకొకరికి ఆదర్శంగా నిలబడ్డారు. అంటే మీ కుటుంబ నేపథ్యం కానీ మీ లైఫ్ సాగిన జర్నీ కానీ చూస్తుంటే, ఎందుకంటే ఒక పేపర్ బాయ్ స్థాయి నుంచి వెళ్ళి మీరు ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఎదిగారు. కానీ మీరు ఎప్పుడైతే కష్టపడ్డారో ఆ మూలాలు మాత్రం మర్చిపోలే. అంటే మీరు కష్టపడ్డారు, నా లెక్క ఇంకోళ్ళు కష్టపడద్దు, నా వంతు సహాయ సహకారాలు అందించాలి, క్రీడాకారులను వాళ్ళకు ప్రోత్సహించాలి, మీ వంతు సాయం కూడా చేస్తున్నారు. సో నాకు ఇది చాలా నచ్చింది. మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఆదర్శవంతులు అవుతారు, ఆదర్శవంతంగా నిలుస్తారని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారికి మీరు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా రాణిస్తారని కూడా ఒక నమ్మకం వాళ్ళకు కూడా ఏర్పడుతుంది. సో కరీంనగర్ కు మీలాంటి ఆఫీసర్లు వచ్చినందుకు కూడా కరీంనగర్ చాలా గర్వంగా ఉంటుంది. మీరు ఇలాగే రాణించాలి, క్రీడలలో ఇంకా మంచి స్థాయికి ఎదగాలి, డ్యూటీలో గడిచిన ఆఫీసర్గా పెద్దచుకున్నారు, ఆ పేరును కూడా ఇలా నిలబెట్టుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.